షలోం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. జాషువా చాప్టర్ 1 వర్స్ 8. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. Keep this book of the law always on your lips. Meditate on it day and night, so that you may be careful to do everything written in it. Then you will be prosperous and successful. సక్సెస్ అనే పదానికి ఉన్న నిర్వచనం ఒక్కొక్కరిది ఒక్కొక్కటి. ఆ యొక్క విజయాన్ని పొందుకోవటానికి ఎన్ని కష్టాలకైనా ఎదురీదుతాం. ఎందుకంటే వీ వాంట్ ఇట్ సో బ్యాడ్లీ. ద బెస్ట్ మదర్ గాను, ఫాదర్ గాను, ఫ్రెండ్ గాను, పౌరుని గాను, పొరుగువాని గాను, ఇలా అన్నింటిలో సక్సెస్ఫుల్గా ఉండాలనేది ప్రతి ఒక్కరి తాపత్రయం, ప్రయత్నం కూడాను. లోకం అంటుంది ఏ విషయంలోనైనా విజయం కావాలంటే పవర్ ఉండాలని. ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు ఉండాలని, సరైన కనెక్షన్స్ ఉండాలని, పలుకుబడి ఉన్నవాళ్ళు తెలిసుండాలని. వీటి కొరకు ప్రక్కవారి కన్నా ఒక అడుగు ముందే ఉండాలి. అక్కడే ప్రాబ్లం అంతా. దేవుడు జాషువాతో ఏమన్నారు? నీ ముందర ఉన్న మార్గమంతా పోరాటాలే, కానీ భయపడవద్దు, జడియవద్దు. కానీ ధర్మశాస్త్రం దివారాత్రము ధ్యానించాలి. సో దట్ యు మే బి కేర్ఫుల్ టు డూ ఎవ్రీథింగ్ రిటెన్ ఇన్ ఇట్. అప్పుడు నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. దెన్ యూ విల్ బి ప్రాస్పరస్ అండ్ సక్సెస్ఫుల్. హల్లెలూయా. ఇదన్నమాట సక్సెస్ మంత్రం, విజయ రహస్యం. ఇంకెందుకు ఆలస్యం? Let us live for cause, not for applause. So, quit trying to live for the applause. అప్పుడు మనలను చూచేవారు మనలను కాక మనలోని యేసయ్యను చూస్తారు. ఆ బ్రతుకు దేవునికి మహిమకరం, మనకు ఆశీర్వాదం. సర్వాధికారివైన మా పరమ తండ్రి, మీ వాక్యమును హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించటానికి ప్రయాసపడులాగున బలపరచమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.